తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందున ప్రియమైనటువంటి జీవవాక్కుల కార్యక్రమమునకు శ్రోతలైనటువంటి మీకు ప్రభునామమున శుభములను వందనములను తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. గ్రంథములో నుండి ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనము. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, పరమ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానించడానికి, బోధించడానికి, నేర్చుకోవడానికి మేము సిద్ధపడి ఉంటుండగా మాకు మా శ్రోతలకు కావలసినటువంటి నీ జీవవాక్కులను వినిపింపచేయండి తండ్రి. నీ వాక్యంలోని మర్మములను బోధించండి తండ్రి. ప్రభువా, తద్వారా మా జీవితాన్ని సరిచేసుకోవడానికి, ఆయన పరిపూర్ణతలోకి ఎదగడానికి, నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి మాకు మా శ్రోతలకు సహాయం చేయమని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఈ మాటలు స్వయంగా యేసు ప్రభువుల వారే ధర్మశాస్త్ర కోవిదుడైనటువంటి పండితుడైనటువంటి నికోదేముతో చెప్పినటువంటి మాట. నా ప్రియమైనటువంటి వారలారా, ఈ మాట బాప్తిస్మమునకు సంబంధించినది. అసలు బాప్తిస్మం అనగా యేసు రక్షకుడని ఒప్పుకొని తను పాపినని అంగీకరించి పాపపు ఒప్పుకోలు చేసి దేవునిని అంగీకరించి ఆయన కుమారుడైనటువంటి యేసు నామములో రక్షించబడి ఆయన ఆత్మను పొంది పరిశుద్ధపరచబడి ఆయనకిష్టమైన వ్యక్తిగా జీవించడానికి ఏ కార్యమైతే చేస్తారో దాన్ని బాప్తిస్మము అని అంటారండి. యేసు రక్షకుడని ఒప్పుకొని తాను పాపినని గ్రహించి తన పాపాన్ని ఒప్పుకొని యేసు దేవుని కుమారుడని దేవుడేనని అంగీకరించి ఆత్మను పొంది ఆత్మ ప్రేరణతో పరిశుద్ధత కొరకై తీసుకునే దానిని బాప్తిస్మము అంటారు. బాప్తిస్మము అని అంటారు. నా ప్రియమైన వారలారా, ఈ బాప్తిస్మము పొందిన తరువాత పరలోక రాజ్యమునకు చేరుకునే ప్రయాణములో ఉంటాడు భక్తుడు. బాప్తిస్మము తీసుకున్న తర్వాత పరలోక రాజ్యమును చేరడానికి ప్రయాణములో ఉంటాడు బాప్తిస్మం తీసుకున్నటువంటి వ్యక్తి. దీని ద్వారా నూతన జన్మ పొందుతాడు. దేని ద్వారా? ఈ బాప్తిస్మము ద్వారా. నా ప్రియమైనటువంటి వారలారా, బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక వ్యక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏం చేస్తాడు ఇందులో? యేసు రక్షకుడని, దేవుని కుమారుడని, దేవుని చేత లోకరక్షణ పంపించబడినాడని అంగీకరించడము, తాను పాపినని అంగీకరించడము, తన పాపాన్ని యేసు ప్రభువుల దగ్గర ఒప్పుకోవడము, యేసు దేవుని కుమారుడని, దేవుని చేత పంపబడిన దేవుడైన కుమారుడని ఆయన నామములో తీసుకునే బాప్తిసాన్ని లేక తీసుకుని ఆ నీటిలో మునుగుటను బాప్తిస్మము అని అంటారండి. ఇది తీసుకున్న తర్వాత క్రైస్తవుని యొక్క ప్రయాణం ఎటువైపుకు ఉంటుందంటే పరలోక రాజ్యము చేరడానికి ప్రయాణము ప్రారంభమవుతుంది. నా ప్రియమైన వారలారా, ఇది బాప్తిస్మము. అయితే ప్రభువుల వారు ఒక మాట అంటాడు. ఏంటంటే
యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనములో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే గాని పరలోక రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరలోక రాజ్యము చూడేసేది ఒక పని, ఒక క్రియ. అంతేకాకుండా పరలోక రాజ్యంలో చేరేది రెండవ క్రియ లేక రెండవ పని. పరలోక రాజ్యాన్ని చూచేది ప్రభు చెప్పాడు, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. రెండవది, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. చూచేది మొదటి క్రియ, ప్రవేశించేది రెండవ క్రియ. ఇందుకు గాను ప్రభువుల వారు వేరువేరుగా చెప్పాడు. నూతన జన్మము పొందితే పరలోక రాజ్యాన్ని చూస్తాడు. తర్వాత బాప్తిస్మము పొందితే పరలోక రాజ్యంలో చేరతాడు. నూతన జన్మ అంటే మారు మనస్సు, జీవితాన్ని మార్చుకోవడము. మార్పు చెందిన వ్యక్తి మార్పు చెందడం అనేది మొదటి క్రియ, మొదటి ప్రక్రియ, మొదటి దశ. అది హృదయములో జరిగేది. ఆ మార్పు అనేది జరిగితే పరలోక రాజ్యాన్ని చూస్తాడట. మార్పు చెందినటువంటి ఈ వ్యక్తి ప్రత్యక్ష సాక్ష్యము కొరకు లేక బహిరంగ సాక్ష్యము కొరకు ప్రభువును అంగీకరిస్తూ సంఘము ఎదుట తీసుకునే బాప్తిస్మము రెండవ ప్రక్రియ. మొదటి ప్రక్రియతో దేవుని రాజ్యాన్ని చూస్తాడు. నూతన జన్మను పొందిన తర్వాత ఆ నూతన జన్మము బహిరంగ సాక్ష్యముగా తీసుకునే బాప్తిస్మము ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. సొంత మాటలు ఎంత మాత్రము కాదు ఎవరివి, ఇవి ప్రభువు చెప్పినటువంటిది. చూచేది మొదటి పని, పరలోక రాజ్యంలో చేరేది రెండవ పని. నూతన జన్మ పొందితే చూస్తాడు. నూతన జన్మ పొందిన తరువాత రెండవ దశగా బహిరంగ సాక్ష్యమైనటువంటి నీటిలో ముంచబడినప్పుడు బాప్తిస్మం పొందుతాడు. అట్లు బాప్తిస్మం పొందినటువంటి అంటే నూతన జన్మ అనుభవం పొంది బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తి పరలోక రాజ్యాన్ని చేరతాడు. చూచుట చేరుట అనే ఈ రెండు మాటలను, రెండు ప్రక్రియలను, రెండు పనులను ప్రభువుల వారే చెప్పాడు. సరే, ప్రభువు దగ్గరికి వద్దాం. ప్రభువుల వారు బాప్తిస్మం తీసుకున్నారు యోర్దాను నదిలో ప్రవక్త అయినటువంటి యోహాను ద్వారా. చాలామంది ఓ మాట అంటుంటారు, విన్నానండి నేను కూడాను. ఏంటంటే, ప్రభువు కూడా పాపాన్ని ఒప్పుకున్నాడు, ఇతరుల వలె ఆయన కూడా తప్పిదాలను పాపాలను ఒప్పుకొని మరి యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నాడు అని చెప్పినటువంటి వారు, చెప్పుకునేవారు కూడా లేకపోలేదు. నా ప్రియమైన వారలారా, ప్రభువు పాపి అయి ఒప్పుకోలేదు. ఆయన అసలు పాపియే కాదు, అసలు ఒప్పుకోనే లేదు. ఎందుకు తీసుకున్నాడంటే ఆయన మాదిరి చూపించడానికి. అక్కడ మారు మనస్సు లేకుండా మార్పు చెందని జీవితంతో వరుసగా వచ్చి తీసుకుంటుంటే వారికి ఒక పాఠం నేర్పించడానికి, ఒక ఉదాహరణగా నిలబడడానికి, ఒక మాదిరి ఉండడానికి మాత్రమే ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. కానీ ఆయన పాపి కాదు, పాపాన్ని ఒప్పుకోలేదు, ఎందుకంటే పాపం చేయలేదు కాబట్టి. అందువలన ఇది యేసు ప్రభువుల వారికి ఎంత మాత్రం వర్తించును అని చెప్పేవారు తప్పు చేస్తున్నారు. వర్తిస్తుందని చెప్పడం అనేది నిజంగా అది తప్పు. ప్రభువునకు ఇది ఎంత మాత్రమో వర్తించదు. ఆయన మాదిరిగా ఉండడానికి, ఓ సాక్షార్థమై ఉండడానికి, ఇతరులకు చూపించడానికి ఆయన బాప్తిస్మం తీసుకున్నాడే కానీ ఎంత మాత్రమో తప్పిదము చేసిన వ్యక్తి కాదు ఆయన. తర్వాత ఇంకా ముందుకు వెళ్దాం. నా ప్రియమైన వారలారా, బాప్తిస్మము తీసుకునే నాటి నుండి శ్రమలు ప్రారంభమవుతాయి. ఎందుకని? జీవితము మారింది, మార్గం మారింది, పాపములు తప్పిదాలు ఒప్పుకోవడం జరిగింది. యేసు ప్రభువు చెప్పిన మార్గంలో ప్రయాణం కొనసాగుతుండగా సైతాను, అపవాది, శత్రువైనటువంటి అపవాది మౌనంగా ఉండకుండా అభ్యంతరాలు, ఇబ్బందులు, కష్టాలు, వేదనలు, శ్రమలు కలిగిస్తుంది క్రైస్తవునికి. నిజమేనా ఇది? నిజమే. ఎందుకంటే ప్రభువుల వారే ఎదుర్కొన్నారు ఈ శ్రమలు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-3 వచనములలో రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడెను. ఆయన కొనిపోబడ్డాడు ఆత్మచేత. ఎందుకంటే ఆయన శోధించడానికి సైతాను ఉంది. మరి అది ఎదుర్కొన్నాడు ఆయన.
అపవాదిని జయించాడు. మాదిరిగా ఉండడానికి ఆయన కొనిపోబడ్డాడు, మనందరికీ మాదిరిగా ఉండడానికి. నా ప్రియమైన వారలారా, 40 దినములు రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి శోధించాడండి. 3 రకాల శోధనలు ఎదురుగబెట్టాడు. అయితే ఆ శోధనలను ఆయన ఎదుర్కొన్నాడు. అలాగే బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తి ఖచ్చితంగా శోధనలు ఎదుర్కొంటాడని ప్రభువుల వారే చూపించారు, ఎదుర్కొన్నాడు, మాదిరిగా నిలబడ్డాడు. సమాజానికి, క్రైస్తవ సమాజానికి మాదిరిగా నిలబడ్డాడు ప్రభువుల వారు. నా ప్రియమైనటువంటి వారలారా, తర్వాత ముందుకు వెళ్దాం. అలాంటి జీవితము జీవించినటువంటి వ్యక్తులు మాత్రమే జయజీవితములు, శోధనను జయించినటువంటి వ్యక్తులు మాత్రమే జయజీవితాన్ని జీవించగలరు. నా ప్రియమైనటువంటి వారలారా, మరి ప్రభువుల వారు అలాంటి జయజీవితం జీవించారండి. సైతాన్ని ఎదుర్కొన్నారు, ఓవర్కమ్ అయ్యారు, సైతాన్ యొక్క శోధనలను జయించారు ఆయన. అందుకోసమే ప్రభువుల వారు యోహాను సువార్త 16వ అధ్యాయము 29-33 మధ్యలో ఓ మాట ఉంది. ఏమన్నారంటే, ఇదిగో లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఇదిగో లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఎప్పుడైతే సైతాను వైపున ఉన్నటువంటి వ్యక్తి ప్రభువును అంగీకరించి ప్రభు మార్గంలోకి వస్తాడో, శోధనలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు వేదనలు. అయితే ప్రభు అంటాడు, ఆయనను నా వైపు చూచి ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఇక్కడ ఒక ప్రశ్న, ఆయన జయించితే మనకేంటంట? ధైర్యం తెచ్చుకోండి, నేను జయించి ఉన్నాను. అయితే మనకేంటంటే, ఆయన జయించితే మనకు కలిగే ప్రయోజనం ఏంటి? జయించినటువంటి నన్ను చూచి ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం పొందుతారు మీరు. ధైర్యం తెచ్చుకోండి. ఓకే, ఆయనను చూసి ధైర్యం తెచ్చుకుంటాను. ధైర్యం తెచ్చుకుంటే మనకేం ప్రయోజనము? ప్రశ్న. అవును కదండి. ఆయన ఏమన్నారు? నన్ను చూచి ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించున్నాను. లోకాన్ని జయించాలంటే ఆయనను చూడాలి. శ్రమలు కలుగుతాయి, జయించడానికి ఆయనను చూడాలి. నా ప్రియమైనటువంటి వారలారా, ధైర్యం తెచ్చుకోనుడి, నేను లోకమును జయించున్నాను. మనకేంటంట? ఆయన లోకాన్ని జయించితే ఆయనను చూచి ధైర్యం కలిగినటువంటి మనం కూడా లోకాన్ని జయించగలము, జయించగలము. మంచిదే. జయించితే మనకేం ప్రయోజనము? జయించితే మనకేమి ప్రయోజనము? బాగుంది, ప్రశ్న బాగుంది. ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎలాంటి ప్రశ్నలు వేసినా, ఏ ప్రశ్నకైనా బైబిల్ సమాధానం చెప్తుంది. మనము లోకాన్ని జయించిన జయజీవితం కలిగి ఉంటే మనకు ప్రయోజనం ఏమిటి? 10 మాటలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. నా ప్రియమైనటువంటి వారలారా, లోకములో జయజీవితం జీవిస్తే, ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తే, సైతాను జయించగలిగితే, శోధనలు, బాధలు, శ్రమలను జయించగలిగినట్లయితే ప్రయోజనం ఏమిటి మనకు? నా ప్రియమైనటువంటి వారలారా, మొదటిది, జీవవృక్ష ఫలములను తినుటకు ఇచ్చును. తినడానికి ఆయన జీవవృక్ష ఫలములను ఇస్తాడట. ఎక్కడుంది జీవవృక్షము? ఫలములనిచ్చే ఈ జీవవృక్షం ఎక్కడ ఉంది? ఏదేను తోటలో ఉంది. ఆదాము తప్పు చేసినప్పుడు, దేవుని మాట వినకుండా పాపం చేసినప్పుడు, ఏ వృక్ష ఫలమునైతే తినడానికి అంగీకరించాడో ఆ వృక్ష ఫలమును ఎంత మాత్రము తినకూడదు అని చెప్పేసి ఆదామును బయటికి పంపించబడ్డాడు ఆదాము. ఎందుకని? ఇక్కడ ఉంటే జీవవృక్ష ఫలాలు తింటాడు, తినకూడదు, బయటికి వెళ్ళు. తిరిగి వచ్చి ఆ ఫలమును తింటాడేమోనని అక్కడ కాపలా ఉంచుతాడు, ఖడ్గ జ్వాలను కాపలా ఉంచుతాడు ఆదాము రాకుండా. మనము ఈ లోకములో సైతాను పెట్టే శ్రమలను, బాధలు, వేదనలు, కన్నీళ్లను, శోధనలన్నింటినీ జయించిన జయజీవితం గలవారి గతించిపోయిన తరువాత పరలోకములో
ఏదేను తోటలో ఆదామును తిననివ్వకుండా దేవుడు బయటికి పంపించాడు కదా. ఆదాము తినకుండా బయటికి పంపబడినటువంటి ఆ వనములో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలములను తినడానికి ఇస్తాడట. ఎంత గొప్ప ప్రివిలేజ్, ఎంత గొప్ప ధన్యత దేవుడు ఇస్తున్నట్టే. ఆదాముకు లేని ప్రివిలేజ్, ఆదాముకు లేని ధన్యత లోకాన్ని జయించినటువంటి క్రైస్తవులకు ప్రభువు ఇస్తానంటున్నాడు. ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. ఆదాముకు ఇవ్వని జీవవృక్ష ఫలములు మనకివ్వబడతాయి తినడానికి. ప్రియమైన వారలారా, రెండవది ఏమి ప్రివిలేజ్, ఏమి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అంటే, రెండవది జయ జీవితము జీవించినటువంటి వారికి, జయించినటువంటి జీవితము గల వారికి, జయించువానికి ఏమిస్తాడంటే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనములో, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చెదను, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. రెండవ మరణము వలన ఏ హాని చెందడు. రెండవ మరణం ఏంటి ఇక్కడ? రెండవ మరణం రాయబడిందంటే మొదటి మరణం ఉన్నట్లే కదా. మనిషి ఒకసారి చనిపోతాడు, ఒక మరణమే ఉంటుంది. మరి రెండు మరణాలు ఎక్కడ ఉన్నాయి? రెండు మరణాలు ఎక్కడున్నాయి? అకార్డింగ్ టు బైబిల్ 2 మరణాలు ఉన్నాయండి. ఏం అనుమానించక్కర్లేదు, 2 మరణాలు ఉన్నాయి. ఏంటి ఆ 2 మరణాలు? లౌకిక రీత్యా మానవుడు మానవుని యొక్క ఆత్మ ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోయినట్లయితే దాన్ని మొదటి మరణము అంటారు. మొదటి మరణము సంభవించినప్పుడు అంటే జీవము ఇందులో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి చనిపోయినటువంటి వ్యక్తి అవుతాడు. అంటే చనిపోయినటువంటి వ్యక్తి ప్రాణము లేని శవం అవుతుంది. ఈ శవాన్ని సిద్ధపరిచి మరి పాతి పెట్టబడుతుంది. శవం సిద్ధపరచబడుతుంది, పాతి పెట్టబడుతుంది. నా ప్రియమైనటువంటి వారలారా, అయితే ఆయన ఇచ్చినటువంటి ఆత్మ ఈ శరీరంలో నుంచి వెలుపలికి వెళ్ళిపోయినటువంటి ఆత్మ పరలోకంలో ప్రభువు దగ్గరికి వెళ్తుంది, సింహాసనం ఎదుటగా నిలబడుతుంది. అప్పుడు గ్రంథములు విప్పబడతాయి, తీర్పు తీర్చబడుతుంది. గ్రంథములో అతను చేసినటువంటి క్రియలన్నీ కూడా వ్రాయబడతాయి. ఆ క్రియల చొప్పున తీర్పు తీర్చబడిన తర్వాత నీతిమంతుడైనట్లయితే పరలోక రాజ్యముతో, దేవుని బిడ్డలతో, పరిశుద్ధులతో, ప్రభువుల వారితో ఉండడానికి కొనిపోబడతాడు. అలా కానిచో పాపి అయినట్లయితే నరకములో, అగ్నిగుండములో వేయబడతాడు. అగ్నిగుండములో వేయబడుట రెండవ మరణము. జయించువానికి వారిని అట్టి రెండవ మరణము ఏమీ చేయలేదు. రెండవ మరణము వలన ఏ హానియు అతనికి కలగదు. దేర్ విల్ బి నో సెకండ్ డెత్. ఎంత మాత్రము అగ్నిగుండములో వేయబడుటయే రెండవ మరణము. అగ్నిగుండములో వేయబడుట రెండవ మరణము. జయించి జయ జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి ఎంత మాత్రము మరి అగ్నిగుండములో వేయబడడు. అంటే రెండవ మరణము అతనికి హాని చేయదు. మూడవ మాట ఏంటంటే, జయించువానికి మన్నా ఇవ్వబడును. జయించువానికి మన్నా ఇవ్వబడును. మన్నా ఐగుప్తీయులు కానాను ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుడు ఆకాశము నుండి కురిపించినటువంటి దేవదూతల ఆహారాన్ని మన్నా అంటారండి. దేవదూతల ఆహారాన్ని మన్నా అంటారండి. అయ్యా, మాకు ఆహారం లేదు, చచ్చిపోతున్నాము, అక్కడ ఉంటే అవి తిన్నాము, ఇవి తిన్నాము, భోజనము ఎంతో పుష్టిగా లేక సుష్టిగా భోంచేసాము మేమని చెప్పేసి మరి ఇశ్రాయేలులంతా మోషే మీద సనిగినప్పుడు, ప్రభువా మరి ఈ విధంగా కావాలని కోరుకుంటున్నారయ్యా అన్నప్పుడు ఆకాశము నుండి దేవుడు ఆహారాన్ని కురిపిస్తాడు. దేవదూతలు భోజనము చేసే భోజనాన్ని కురిపిస్తాడు. దాన్ని మన్నా అంటారు. ఆ మన్నా వారి ప్రయాణము ముగిసేంత వరకు కానానుకు వెళ్ళి కానాను దేశములోని పంట మొదటి భోజనము భోంచేసేంత వరకు ఆహారము మరి ఆకాశం నుంచి కురిపించబడుతూనే ఉంది. జయ జీవితము జీవించినటువంటి వారికి పరలోకములో తినడానికి ఏమి ఇస్తాడు ప్రభు అంటే మన్నా ఆహారము ఇస్తాడు. మన్నా ఆహారము చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగయున్న మన్నానిత్తును. జయించువానికి మరుగయున్న మన్నానిత్తును. చూసారా, ఎవరికి లేని ప్రివిలేజ్ అండి, ఎవరికి లేని
ప్రత్యేకమైనటువంటి ఆహారం, ప్రత్యేకమైన భోజనము. ఎటువంటి భోజనము? దేవదూతలు భోజనము చేస్తారట. దేవదూతలు తినే భోజనము. నా ప్రియమైనటువంటి వారలారా, 3 మాటలు నేను మీతో పంచుకున్నాను. 4వ మాట, తెల్లని వస్త్రములు ఇవ్వబడును. తెల్లని వస్త్రములు ఇవ్వబడును. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనములో జయ జీవితము జీవించినటువంటి వారి యొక్క దుస్తులు ఎలా ఉంటాయి అక్కడ? వారు అర్హులు. ఎవరు? జయ జీవితం జీవించిన వారు అర్హులు. కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ప్రభువు చెప్తున్నాడు, తెల్లని వస్త్రము ధరించుకొని నాతో కూడా సంచరిస్తారు పరలోక రాజ్యంలో. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములను ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు నేను ఒప్పుకొందును. తండ్రి, ఇతని నా కొరకు శ్రమపడినటువంటి వ్యక్తి, నా కొరకు ప్రయాసపడినటువంటి వ్యక్తి, నా కొరకు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి, నా కొరకు ప్రయాసపడి ఆత్మలు సంపాదించినటువంటి వ్యక్తి జయించిన జీవితం జీవించాడు అని సాక్ష్యం ఇస్తాడట. ఆయన ఎలాంటి వస్త్రాలు ధరించుకొని ఉంటాడో అలాంటి వస్త్రాలు ఇవ్వబడతాయట. ప్రభువుతోనూ పరిశుద్ధులతోనూ దూతలతోనూ తిరుగుతామట పరలోక రాజ్యము. ఎవరు? జయించినటువంటి జీవితము గలవారు. నా ప్రియమైనటువంటి వారలారా, ఇంకొక మాట, దేవాలయములో స్తంభములుగా చేయును. దేవాలయములో స్తంభములుగా చేయును. ఎవరైతే జయ జీవితం జీవిస్తారో అట్టి వారు దేవాలయములో, దేవుని యొక్క పరిశుద్ధ ఆలయములో స్తంభములుగా ఉంటారంట. స్తంభములుగా ఉంటారంట. అయ్యో, చూసారా? ఆ స్తంభము చెడదు, చెదరదు, ఎంత మాత్రము పాడైపోదు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11, 12 వచనములలో ఈ మాట వ్రాయబడింది. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము అపహరింపకుండానట్లు దానిని గట్టిగా పట్టుకొనుము. జయించువానికి నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఎన్నడూ వెలుపలికి పోడు. అంటే ఎవరు కూడా అతన్ని కదిలించలేరు. కదిలించలేరు. ఎంత ప్రివిలేజ్ అండి, ఎంత గొప్ప విషయం అండి నా ప్రియమైన వారలారా. ఇంకొకటి సింహాసనమిచ్చును. సింహాసనమిచ్చును. లోకములో ఉన్నటువంటి ఏ రాజు అయినా సరే, ఏ మంత్రి అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే, దేశాధ్యక్షుడైనా సరే, తాను పదవి దిగిపోయేటప్పుడు లేదా ఆయన ఉండగానే తన కుమారునికి తన సింహాసనంలో కూర్చుండడానికి అవకాశం ఎంత మాత్రము ఇవ్వడు. చూడండి, 3వ అధ్యాయం 21వ వచనము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానికి నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిత్తును. ఎవరు ఇవ్వగలరండి? ఎవరు ఇవ్వగలరు ఈ అవకాశాన్ని? మన ప్రభువు మాత్రమే ఇవ్వగలడు. ఇంకొక అంశమునకు వెళ్దాం. 7వ మాట. జనుల మీద అధికారమిత్తును. జనుల మీద అధికారమిత్తును. అధికారం పొందినటువంటి వ్యక్తి జనులను పరిపాలిస్తాడండి. అధికారి అంటే అధికారము కలిగిన వ్యక్తి. అధికారి అధికారంతో పరిపాలిస్తాడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాట రాయబడింది. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి నా జనుల మీద అధికారమిత్తును. నా తండ్రి వలన నేను అధికారం పొందాను. అలాగే నా వలె లోకంలో జయించి జయ జీవితం జీవించినటువంటి వ్యక్తి నా క్రియలను చేసినట్లయితే నేను అతనికి పరిపాలించుటకు జనుల మీద అధికారమిత్తును. నా ప్రియమైన వారలారా, తర్వాత మాట, జీవజలమునిచ్చును. నా ప్రియమైన వారలారా, జీవజలం అనేది మనకు తెలుసు. ఎక్కడంటే, అయ్యా ఆ జీవజలాలు నాకు ఇయ్యయ్యా, మాటికి నేను ఈ బావి దగ్గరకు రాకుండా ఉన్నట్లు ఆ జీవజలాలు నాకు ఇవ్వమని సమరయ స్త్రీ అడుగుతుంది. పరలోకంలో జయించినటువంటి వ్యక్తికి ఆయన జీవజలాలే ఎప్పుడు కావాలన్నా త్రాగడానికి, తప్పికి తీర్చుకోవడానికి జీవజలములు ఇస్తాడట. చూడండి నా ప్రియమైనటువంటి వారలారా, నేను అల్పయు ఓమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పికి కొనిన వానికి జీవజలముల బుగ్గలోని జలములను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. పరలోకములో జీవజలాన్ని ఇస్తానన్నాడు ఆయన.
ఎవరికి? జయ జీవితం జీవించినటువంటి వారికి. ఇంకొక మాట, జీవగ్రంథములో పేరు, ఎవరైతే జయ జీవితం జీవిస్తారో వారి పేరు జీవగ్రంథములో వ్రాయబడి ఉంటుందట. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనంలో, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనను, జీవగ్రంథములో నుండి వాని పేరు తుడుపు పెట్టదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనంలో కూడా ఈ మాట రాయబడింది. ఈ విధంగా గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. వారి పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. ఎవరు? జయించిన జీవితం కలిగిన వాడు. అంతేకాకుండా జీవగ్రంథంలో పేరు వ్రాయబడినటువంటి వ్యక్తి మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. చూసారా, జయ జీవితం జీవించినటువంటి వ్యక్తికి ఎన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి, ఎన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి, ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయి, ఎన్ని ధన్యతలు ఉన్నాయంటే ఇంకొక మాట చివరిది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనంలో, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును, రాత్రిక ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కడ అక్కరలేదు, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. నా ప్రియమైన వారలారా, ఎంతటి గొప్ప ప్రివిలేజ్ అంటే యేసు ప్రభుల వారిని ముఖాముఖిగా చూడవచ్చు, ఆయనను సేవించవచ్చు, ఆరాధించవచ్చు. ఆయనను రాత్రి ఎప్పుడు ఉండదు, ఎందుకంటే రాత్రికి పగలకు తేడా ఉండదు. గొర్రె పిల్ల యొక్క దీపకాంతి అక్కడ తేజోమయంగా ఉంటుంది. ప్రభువును స్వయంగా చూడవచ్చు, ఆయన ముఖ దర్శనము చేయవచ్చు. ఎవరు? జయ జీవితము జీవించిన వారు, జయ జీవితము జీవించినటువంటి వారు. చూసారా నా ప్రియమైనటువంటి వారలారా? అందువలన ప్రియమైన వారలారా, ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో లోకములో మీకు శ్రమ, ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నాను. మీరు కూడా జయ జీవితము జీవించండి. జయ జీవితం జీవించిన వారికి ఈ ప్రివిలేజెస్, ఈ యొక్క ధన్యతలు, ఈ భాగ్యములు, ఈ యొక్క ఆధిక్యతలు ఇవ్వబడతాయి. వాక్యం చెబుతుంది. నా ప్రియమైన వారలారా, ప్రయత్నం చేద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ప్రభువా, లోకాన్ని జయించిన జయవీరుడా, నీకు వందనాలు, స్తుతులయ్యా. మమ్మలను కూడా జయించమని, జయ జీవితము జీవించమని నువ్వు కోరి ఉంటున్నావు. వందనాలు, స్తుతులయ్యా. జయ జీవితము జీవించి ప్రభువా నాయన పరలోక రాజ్య ప్రవేశం పొంది నీవిచ్చే ధన్యతలను, ఆధిక్యతలను, నాయన ప్రత్యేకతలను పొందడానికి మేము సిద్ధపడుటకు తండ్రి సహాయం చేయి తండ్రి. మా ప్రభువా, మా దేవా, ధన్యకరమైన జీవితం జీవించాలి, జయకరమైన జీవితం జీవించాలి. నీ ఆశీర్వాదములు పొందడానికి మాకు, మా శ్రోతలకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.